అది అరుణపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఒకప్పుడు ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా శంకరయ్య కుటుంబం అంటే ఒక పెద్ద ధనవంతుల కుటుంబంగా పేరుండేది. చేతికి ఎముకలేనట్టు అడిగిన వాళ్లకి అడిగినంత దానధర్మాలు చేసి ఆ కుటుంబం కాస్త ఇప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంగా మారిపోయింది. ఒకరోజు శంకరయ్య ఇంట్లో కూర్చొని ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక వ్యక్తి కంగారుగా కళ్లల్లో నీళ్లతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. శంకరయ్య కాళ్లమీద పడిపోతూ ఏడవటం మొదలుపెట్టాడు. బాబుగారు, మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబు. నాకిప్పుడు చాలా డబ్బు అవసరం ఉంది. నా భార్య ఆసుపత్రిలో చావు బతుకులో ఉంది బాబు. ఇప్పుడు గనక డబ్బులు అందకపోతే నా భార్యని నేను బతికించుకోలేను. నన్ను ఆదుకోండి బాబు, పుణ్యం ఉంటుంది. ఆ వ్యక్తి ఆవేదన చూడగానే శంకరయ్య మనసు కరిగిపోయింది. వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో ఉన్న డబ్బును తెచ్చి ఆ వ్యక్తి చేతిలో పెట్టేశాడు శంకరయ్య. ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా అక్కడే నిలబడి చూస్తున్న శంకరయ్య కూతురు సితార తట్టుకోలేకపోయింది. తీవ్రమైన బాధతో విసుగ్గా తండ్రితో, నాన్నా, ఏంటిది నాన్నా, ఇలా అడిగిన వాళ్ళందరికీ దానధర్మాలు చేసుకుంటూ పోయావు. ఒకప్పుడు బాగానే ఉంది, కాని ఏ రోజైనా అలా తీసుకున్న వాళ్ళు నీకు రూపాయి తిరిగిచ్చారా నాన్నా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇరుగో పొరుగో కాదు కదా, ఏ ఒక్కడైనా వచ్చి మనల్ని చూసుకున్నాడా? ఇప్పుడు మన పరిస్థితి అస్సలు బాలేదు నాన్నా. నేను ఏదో ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఎలాగోలా రోజులు నెట్టుకొస్తూ బ్రతుకు జీవుడా అంటూ మన బ్రతుకును ముందుకు నడిపిస్తున్నాను. మీరేమో ఉన్నదంతా ఇలా చేజేతులా ఇతరులకు పెట్టేస్తున్నారు. దయచేసి ఇకనైనా అనవసరంగా డబ్బును ఇలా ఖర్చు పెట్టడం ఆపేయండి నాన్నా. శంకరయ్య కూతురు మాటలను చాలా ప్రశాంతంగా విన్నాడు. ఆ తర్వాత నవ్వుతూ, పిచ్చిదానా సీతారా, వీళ్ళందరూ ఎవరో కాదు, మన చుట్టాలేనమ్మా. అలా మన చుట్టాలు మన దగ్గరకు వచ్చి చేయి చేస్తే లేదు అని చెప్పి ఖాళీ చేతులతో ఎలా పంపించగలం చెప్పు? వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అడిగినప్పుడు సాయం చేయడం మన ధర్మం కదమ్మా. సరిగ్గా అదే సమయానికి వంటింట్లోంచి శంకరయ్య భార్య పార్వతి అక్కడికొచ్చింది. మొగుడు అన్న మాటలు వినగానే ఆమె ముఖం వెటకారంగా మారిపోయింది. తీవ్రమైన వెటకారంతో శంకరయ్య వైపు చూస్తూ, చుట్టాలా? ఎవరయ్యా చుట్టాలు? మన కష్టాల్లో ఉండి పూట గడవక ఇబ్బంది పడుతుంటే అప్పుడు రాని చుట్టాలు ఇప్పుడు డబ్బులు కావలసి వచ్చేసరికి చుట్టాలైపోయారా? భలే వారండి మీరు. భార్య అన్న మాటలకు శంకరయ్యకు ఒక్కసారిగా విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ఆవేశంతో సోఫాలోంచి గంభీరంగా లేచి నిలబడి భార్యవైపు చూస్తూ గట్టిగా, పార్వతి, నువ్వంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరమేం లేదులే. శంకరయ్య కోపంతో ఊగిపోతూ భార్యమీద అరిచి అక్కడి నుంచి చకచకా బయటకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన వైపే చూస్తూ పార్వతి ఎంతో బాధగా కూతురివైపు చూస్తూ నిట్టూరుస్తూ, చూసావా సితారా, ఈయనెప్పటికీ మారడు. ఉన్నదంతా దానాల పేరుతో తగలేసి మన జీవితాలను రోడ్డును పడేశాడు. ఇంక ఈయనకి బుద్ధి రాదు. సితార కూడా తీవ్రమైన నిరాశతో బాధగా తల్లివైపు చూస్తూ, అవునమ్మా, నాన్న మారడు. మన కష్టాలు తీరవు. మన జీవితాలను ఆయనే నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మన బ్రతుకులింతేనేమో. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శంకరయ్య చాలా డబ్బు తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికొస్తాడు. ఆ డబ్బునంతా సితారకు చూపిస్తూ ఎంతో గర్వంగా, సీతారా, అడిగిన వాళ్లకు డబ్బులు ఇవ్వద్దు అన్నావు కదా, ఇప్పుడు చూసావా, వాళ్లే మన డబ్బు తిరిగిచ్చేశారు. ఇంకా చాలా డబ్బు తిరిగి రావాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే ఇచ్చేస్తామన్నారు. తండ్రి చేతిలో అంత డబ్బు చూడగానే సితార ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఎంతో సంతోషంగా తండ్రితో, చాలా మంచి పని చేశావు నాన్నా. ఎన్నాళ్లకి వాళ్లు మన డబ్బు తిరిగిచ్చారు? అయినా వడ్డీ కూడా తీసుకోకుండా ఒట్టి అసలు మాత్రమే తీసుకున్నావు కదా నాన్నా. కూతురి ప్రశ్నకు శంకరయ్య నవ్వుతూ సమాధానమిస్తూ, చెప్పాను కదా సీతారా, నేను డబ్బు ఇచ్చేది మన చుట్టాలకి మాత్రమే. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? కొంతవరకు డబ్బొచ్చేసింది, మిగిలింది కూడా త్వరలో వచ్చేస్తుందిలే. ఇంతలో వంటింట్లోంచి భార్య పార్వతి అక్కడికి వచ్చి ఆ డబ్బును చూసి మనసు తేలికపడి హమ్మయ్యా అన్నట్టు మొగుడితో, పోనీలేండి, కొంత డబ్బైనా తిరిగొచ్చింది. ఇన్ని రోజులు ఆ డబ్బు వస్తుందో లేదో అని భయపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంతైనా చేతికొచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందానికి ఈరోజింట్లో గొప్ప విందు చేసుకోవాల్సిందే. భార్య నోట విందు అనే మాట వినగానే, ఆ సరిగ్గా చెప్పావు పార్వతి, విందైతే చేసుకోవాల్సిందే, లేదంటే నా ప్రాణం ఒప్పుకోదు. ఊర్లో ఉన్న మన చుట్టాలందర్నీ పిలిచి విందుకు రమ్మని చెప్తాను. నువ్వు త్వరగా విందు భోజనాలు వండటం మొదలుపెట్టు. అమ్మా, నీకు
కొంచెమైనా బుద్ధుందా అమ్మా? అసలే డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కొద్దిగా డబ్బులు రాగానే విందు భోజనం అని ఎందుకు చెప్పావు? ఇప్పుడు చూడు, ఆ మాట పట్టుకుని విందు భోజనం చేయడానికి చుట్టాలందర్నీ పిలవడానికి వెళ్తున్నారు. వెళ్ళి వద్దు అని చెప్పమ్మా. కూతురు మందలించేసరికి పార్వతికి తన తప్పు తెలిసొచ్చింది. నిస్సహాయంగా కూతురితో, నేను చెబితే నా మాట వినడు సితారా, నువ్వే ఏదో ఒకటి చెప్పు. తండ్రికి ఎలాగైనా బుద్ధి వచ్చేలా చెయ్యాలని సితార మనసులో ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే గబగబా బయటకు వచ్చి దూరంగా వెళ్తున్న తండ్రిని గట్టిగా పిలుస్తూ, నాన్నా, ఒకసారి ఇలా రండి నాన్నా. ఏం లేదు నాన్నా, మీరు ఊర్లోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. అమ్మకు వంటలో కొంచెం సాయం చేయండి. వంటంతా అయిపోయిన తర్వాత నేనే స్వయంగా వెళ్లి మన చుట్టాలందరికీ పిలుపు అందించి తీసుకొస్తాను. కూతురి పిలుపు విని శంకరయ్య వెనక్కి తిరిగి నడుచుకుంటూ మళ్లీ సితార దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా, ఏంటమ్మా సీతారా, వెళ్ళేవాణ్ణి మళ్ళీ పిలిచావు, ఏమైంది? సితార తన మనసులోని ప్లాన్ను దాచుకుని ముఖం మీద నవ్వు నటిస్తూ తండ్రితో, అలాగే ఈ విందు భోజనం మన ఊరి చివర తోటలో ఇల్లు ఉంది కదా, అక్కడ పెట్టుకుందానన్నా. అక్కడైతే అందరం ప్రశాంతంగా కూర్చుని తినొచ్చు. సితార మాటలకు తండ్రి సరేనని ఒప్పుకుంటాడు. ఇక అందరూ కలిసి ఊరి చివర ఉన్న తోట దగ్గరికి ఇంటికి చేరుకుంటారు. అక్కడ వంట పనులన్నీ మొదలుపెట్టగా చూస్తుండగానే వంటలన్నీ రకరకాలుగా పూర్తయిపోతాయి. వంటల సువాసనలు వస్తుండడంతో శంకరయ్య ఎంతో సంబరంగా సితారతో, అమ్మా సితారా, వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. ఇంక నువ్వు వెళ్ళి ఊళ్ళో ఉన్న మన బంధువులందర్నీ విందుకు పిలుచుకొని రా తల్లి. ఆమె బంధువుల ఇళ్లకు వెళ్లి విందుకు పిలవదు. ఊరి నడిబొడ్డుకు వెళ్లి సితార ఒక్కసారిగా మొహం భయంగా పెట్టి పెద్ద గొంతుతో గట్టిగా అరుస్తూ ఏడవటం మొదలుపెడుతుంది. ఎవరైనా రండి, కాపాడండి, మా ఊరి చివరి తోటలో ఉన్న ఇల్లు కాలిపోతోంది. ఎవరైనా వచ్చి సహాయం చేయండి, బాబోయ్ ఇల్లు కాలిపోతోంది. సితార అలా అరుస్తుండడం చూసి ఊర్లో ఉన్నవాళ్లంతా ఇళ్లల్లోంచి బయటకు వస్తారు. కాని శంకరయ్య దగ్గర ఒకప్పుడు డబ్బులు తీసుకున్న ఏ ఒక్క చుట్టం కూడా ముందుకు కదలడు. సరిగ్గా అదే సమయానికి శంకరయ్య తమ్ముడు కంగారుగా పరుగు తీస్తాడు. ఆయనతో పాటే ఆ ఊరిలో ఉండే శకుంతల, రాఘవయ్య అనే ఇద్దరు పేదవాళ్లు కూడా కట్టెలు, నీళ్లగిన్నెలు పట్టుకుని పరుగు పరుగును వస్తారు. ఎక్కడమ్మా ఎక్కడా, పద తోటలోకి అంటూ ముగ్గురూ సితారతో పాటు తోట దగ్గర ఇంటికి చేరుకుంటారు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి ఇల్లు ఎంతో క్షేమంగా వంటల వాసనలతో కళకళలాడుతూ ఉంటుంది. అది చూసి శకుంతల ఆశ్చర్యపోతూ సితారతో, ఏంటమ్మా సితారా, ఇంత పెద్ద అబద్ధం చెప్పావు? ఇల్లంతా బాగానే ఉంది కదా, కాలిపోయిందని అంత మాట ఎందుకు చెప్పావమ్మా? అప్పటికే పరుగు పరుగున రావటం వల్ల రొప్పుతున్న బాబాయికి విపరీతమైన కోపం వచ్చి సితారవైపు చూస్తూ గద్దిస్తూ, ఏమిటి సీతారది, చిన్నపిల్లల ఆటలా ఉందా నీకు? అక్కడ మీ నాన్నకేమైందని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా? అవునమ్మా, ఏంటమ్మా ఇది పద్ధతేనా? మేము ఎంత కంగారు పడ్డాం చెప్పు. లోపల ఉన్న మీ నాన్న, లోపల ఉన్న మీ అమ్మా నాన్నలకేమన్నా అయిందేమోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వచ్చాం. వాళ్ల ముగ్గురి కంగారును, మనసులోని ప్రేమాభిమానాలను చూసిన సితార కళ్ళు చెమర్చుతాయి. చేతులు జోడించి ఎంతో వినయంగా వాళ్లతో, మీరు కంగారు పడినందుకు నన్ను క్షమించండి. నా ఉద్దేశం మిమ్మల్ని బాధపెట్టడం కాదు. దయచేసి అందరూ లోపలికి పదండి. నా సితార అంతగా బ్రతిమలాడేసరికి వాళ్లు సరేనని లోపలికి వెళ్తారు. హాల్లో కూర్చొని ఉన్న శంకరయ్య వాళ్ల ముగ్గురినీ చూసి ఆశ్చర్యపోతాడు. తన తమ్ముడు ఒక్కడే రావటం, మిగిలిన చుట్టాలెవరూ రాకపోవడం చూసి సితారను రహస్యంగా పక్కకు పిలిచి తక్కువ స్వరంతో, ఏంటమ్మా సీతారా, మీ బాబాయ్ ఒక్కడే వచ్చాడనుకుంటే వీళ్ళిద్దరెవరు? వీళ్ళు మన చుట్టాలు కాదు కదా, విందు భోజనానికి వీళ్ళేనెందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు సితార ఊర్లో తాను ఆడిన నాటకాన్ని, చుట్టాలెవరూ రాకపోవడాన్ని తండ్రికి పోసగుచ్చినట్టు చెబుతుంది. ఆ విషయం వినగానే శంకరయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. కంగారు పడిపోతూ కూతురితో, ఎందుకు సీతారా అలా అబద్ధం చెప్పావు? ఇల్లు కాలిపోతుందని ఎవరని చెప్తారా? సితారు ఎంతో నిలకడగా తండ్రి కళ్లల్లోకి చూస్తూ నిజం అర్థమయ్యేలా, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లే నిజమైన బంధువులు, మన చుట్టాలు అని నీకు తెలియడం కోసమే నేను ఈ పని చేశాను.
చూడు నాన్నా, ఊర్లో ఎంతమంది నీ దగ్గర డబ్బులు తీసుకున్న చుట్టాలున్నారు. వీళ్ళ ముగ్గురు పరుగునొస్తుంటే మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు వెళ్తున్నారు కదా, మాకేం పోయింది, మా డబ్బులు మాకున్నాయి అనుకున్నారు తప్ప మేం కూడా వెళ్ళి ఒక చెయ్యి వేస్తే ఏమవుతుంది అని ఆ చుట్టాలు ఆలోచించలేదు. కూతురు చెప్పిన చేదు నిజానికి శంకరయ్య కళ్ళు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. తను ఇన్నాళ్లూ నమ్మిన చుట్టాల అసలు రంగు తెలిసివచ్చి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా కూతురితో, నా కళ్ళు తెరిపించావమ్మ సీతారా. ఇన్నాళ్ళు ఎవరు తన వాళ్ళో తెలియక డబ్బులన్నీ తగిలేశాను. ఇకపై నేను కూడా మారతాను. ఇలాగే ఉంటాను. ముందు మనల్ని నమ్మి వచ్చిన వీళ్లకు భోజనం ఏర్పాటు చేయండమ్మా. సితార సరేనని తో సంతోషంగా వంటగదిలోకి వెళ్లి ముగ్గురికి విస్తళ్లు వేసి రకరకాల వంటలను వడ్డిస్తుంది. అసలు ఇల్లు కాలలేదు సరే, కాని ఈ వంటలు విందు ఏంటి అని వాళ్లు ముగ్గురూ కంగారుగా సితారను అడుగుతారు. బాబాయ్ మన సొంత బాబాయ్ కాబట్టి తనకి మనమీద ప్రేముంది, అందుకే వచ్చాడు. ఇక ఈ శకుంతలమ్మ రాఘవయ్య గార్లకు మనం ఏ రోజు పైసా సాయం చేయలేదు నాన్నా. అయినా సరే మనం కష్టంలో ఉన్నామని వినగానే ప్రాణాలకు తెగించి సాయం చేయడానికొచ్చారు. ఇదే నాన్న నిజమైన బంధుత్వం అంటే. సితార మాటలకు శకుంతల ఎంతో మురిసిపోతూ ఆప్యాయంగా, అమ్మా సితారా, ఎంత మంచిదానివి తల్లి. నువ్వు పేదవాళ్లకు అన్నం పంచుతుంటే నేను ఊరికే కూర్చోలేను. అమ్మ శకుంతల కూడా నీకు సాయం చేస్తుంది, నేను కూడా నీకు సాయం చేస్తాను. అలా బాబాయి, శకుంతల, రాఘవయ్య ముగ్గురూ ఎంతో తృప్తిగా భోజనం ముగిస్తారు. ఆ తర్వాత సితార చెప్పినట్టే తోటలో మిగిలిన అన్నాన్ని, కూరలను అందరూ కలిసి ఊర్లోని పేదవాళ్ల ఇళ్లకు వెళ్లి ఆకలితో ఉన్నవాళ్లకు ఎంతో ప్రేమగా పంచుతారు. ఆ పేదవాళ్ల కళ్లల్లోని ఆనందం చూసి శంకరయ్య మనసుకు నిజమైన తృప్తి కలుగుతుంది. తోటలో జరిగిన విందు గురించి, సితార ఆడిన నాటకం గురించి ఊర్లోని బంధువులకు తెలిసిపోయింది. దాంతో శంకరయ్య దగ్గర ఒకప్పుడు డబ్బులు తిన్న జనాలంతా అవమానంతో రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మనల్ని పిలవకుండా ఊర్లో ఎవరో బయట పేదవాళ్లని పిలిచారని, వాడి సొంత తమ్ముడు కాబట్టి తమ్ముడిని మాత్రం పిలుచుకున్నాడని నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఆ మాటలన్నీ సితార చెవిన పడ్డా తను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చూసుకుంది. రోజులు గడుస్తున్నాయి. సితారకు పెళ్లి వయసు రావడంతో మంచి మంచి సంబంధాలు వస్తూ ఉన్నాయి. కాని ఎందుకో ఒక్కటి కూడా సరిగ్గా ముడిపడటం లేదు. అసలు విషయం ఏంటో తెలియక శంకరయ్య కుటుంబం చాలా బాధపడుతూ కూర్చుంది. సరిగ్గా అప్పుడే శకుంతల కంగారుగా శంకరయ్య ఇంటికి వచ్చి బాధపడుతున్న పార్వతితో, పార్వతమ్మా, సితార పెళ్లి సంబంధాల గురించి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. పైగా మీ సొంత బంధువులే సితార మంచిది కాదని, దానికి నడవడిక లేదని పెళ్లిచూపులకొచ్చేవాళ్లకు లేనిపోనివి చెప్పి వాళ్లను మీ ఇంటిదాకా కూడా రాకుండా వెనక్కి తిప్పేస్తున్నారు. శకుంతల చెప్పిన మాట వినగానే పార్వతి ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఇలా అయితే నా కూతురికి పెళ్ళెలా అవుతుంది శకుంతలమ్మా? నువ్వే చెప్పు. నువ్వైనా వాళ్ళకి గట్టి సమాధానం ఇవ్వాలి కదా. నేనప్పుడే అనుకున్నాను ఈ బంధువులందరూ ఇలాగే ఏడుస్తారని. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ విషయం మా ఆయనకు చెప్తే అస్సలే అర్థం చేసుకోడు. కళ్లల్లో నీళ్లతో ఎంతో ఆవేదనగా శకుంతలతో పార్వతి అలా అంటుండగానే బయటనుంచి శంకరయ్య ఎంతో భారంగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఆయన ముఖం అంతా దిగులుగా ఉంది. శకుంతల వైపు చూస్తూ ఎంతో బాధతో, చెల్లమ్మ శకుంతల, నా కూతురు గురించి ఆ బంధువులు చెప్తున్న అబద్ధపు మాటలు నేను కూడా విన్నాను. నానుకున్న వాళ్లను నన్ను ఇంతలా మోసం చేస్తారని, నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఆ రోజు తోటలోనే నాకు బుద్ధొచ్చింది. కానీ ఈరోజు వాళ్ల సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. నా డబ్బులు పోయినా పర్వాలేదు కాని నా కూతురు భవిష్యత్ ఏమవుతుందని గుండె భయంతో కొట్టుకుంటుంది చెల్లెమ్మ. శంకరయ్య అంతలా ఏడుస్తూ ఉంటే శకుంతల మనసు తట్టుకోలేకపోయింది. ఆయనకు ధైర్యం చెబుతూ, బాధపడకండి అన్నయ్య, మంచివాళ్లకెప్పుడూ మంచే జరుగుతుంది. మన సితార బంగారంలాంటిది, దానికి ఖచ్చితంగా మంచి సంబంధమే వస్తుంది. సరిగ్గా అదే సమయానికి సితార లోపల గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. ఒక గట్టి నిర్ణయంతో శకుంతల దగ్గరికి వచ్చి నిలబడింది. ఎంతో ప్రశాంతంగా, అత్తయ్యా, మీ మాటలన్నీ నేను విన్నాను. ఇంతకీ మీరెందుకు నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకోవడం లేదత్తయ్యా? సితార నోట ఆ మాట వినగానే శకుంతలకు ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాలేదు. నోట మాట రాక తెల్లముఖం వేసి చూస్తుండగా సితార మళ్లీ నవ్వుతూ, నాకర్థమైందత్తయ్యా. ఇప్పటివరకు మేం మీకు చుట్టాలం కాదనే కదా మీ ఆలోచన?
అయితే ఏమైంది? ఇప్పుడు చుట్టరికం కలుపుకుందాం. అందులో తప్పే ఉంది చెప్పండి. నాన్నా, అమ్మా, మీకు కనుకిష్టమైతే నేను శకుంతలత్తయ్య కొడుకు శ్రీనుగారిని పెళ్లి చేసుకుంటాను. కూతురు తీసుకున్న నిర్ణయానికి శంకరయ్య, పార్వతి ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సితార తల్లిదండ్రుల వైపు తిరిగి ఎంతో గర్వంగా, ఆ రోజు మన ఇల్లు కాలిపోతుందని నేను అబద్ధం చెప్పినప్పుడు మన సొంత చుట్టాలెవరూ రాలేదు. కాని ఏ సంబంధం లేకపోయినా శకుంతలత్తయ్య కుటుంబం మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడింది. నిజమైన బంధువులు ఎవరు అని తెలిసిన ఆ రోజే నేను మనసులో ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్నా. కాని మీరేమంటారు అని అప్పుడొదిలేశాను. ఈరోజు మన బంధువులు చేస్తున్న కుట్రలు చూస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైనదని అనిపిస్తోంది. కూతురి మాటల్లోని నిజాయితీ, సంస్కారం చూసి శంకరయ్య కళ్లల్లో ఆనందభాష్పాలు రాలాయి. ఎంతో సంతోషంగా కూతురితో, గొప్ప నిర్ణయం తీసుకున్నావమ్మా సీతారా. రూపాయి ఆశించకుండా కష్టంలో తోడునిచ్చేవాళ్లే అసలైన చుట్టాలు. ఇప్పుడు మనమంతా నిజమైన బంధువులమైపోతాం పార్వతి. శంకరయ్య దంపతులు ఒప్పుకోవడంతో శకుంతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో మురిసిపోతూ సితారను దగ్గరకు తీసుకుని, ఇలాంటి లక్ష్మిలాంటి అమ్మాయి, బుద్ధిగల పిల్ల మా కుటుంబానికి కోడలిగా వస్తే మేమంతకంటే ఎంతో సంతోషపడతామమ్మా. నా కొడుకు శ్రీనుగాడు కూడా చాలా అదృష్టవంతుడు. శకుంతల ఎంతో సంతోషంగా శంకరయ్య ఇల్లు దాటి చకచకా నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్లగానే తన కొడుకు శ్రీనుకు, భర్త రాఘవయ్యకు సితారా అన్న మాటలను, శంకరయ్య దంపతుల అంగీకారాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ మాటలు వినగానే వాళ్లు కూడా ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా చూస్తుండగానే సితారా, శ్రీనులకు ఊరి జనమంతా మెచ్చుకునేలా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా కుళ్ళుపోతూ బంధువుల నోళ్లు ఆగలేదు. శంకరయ్య కుటుంబం అంత పెద్ద చుట్టరికాన్ని వదిలిపెట్టి ఎక్కడిదో లేని పేదవాళ్ల ఇంటి సంబంధం చేసుకుందని ఎన్నో రకాలుగా నిందించటం మొదలుపెట్టారు. మరికొందరైతే అసూయతో ఏకంగా శకుంతల ఇంటికే వచ్చి సరాసరి ఆమె ముఖం మీదే మాట్లాడటం మొదలుపెట్టారు. అమ్మ శకుంతల, ఆ సితార అసలు మంచిదే కాదు. ఊర్లో దాని గురించి ఎన్ని కథలున్నాయో నీకు తెలీదా? అలాంటి దాన్ని తెచ్చి కోడలుగా చేసుకున్నావు. రేపది నీ ఇల్లు కోల్చటం ఖాయం చూడు. ఆ మాటలు వినగానే శకుంతలకు ఒళ్ళు మండిపోయింది. ఇక లాభం లేదని ఊర్లో ఉన్న బంధువులందరినీ వీధిలోకి పిలిచి అందరి ముందు పెద్ద పెద్దగా అరుస్తూ ఎంతో ఆవేశంతో, చూడండి బంధువులారా, చుట్టాల్లారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. నా కోడలు ఎంత బంగారం లాంటిదో నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో ఉన్న సింగారాల సంగతేంటో మీరు చూసుకోండి. ఊరికే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నాకస్సలు నచ్చదు. మీరంతా కలిసి ఎన్ని కుట్రలు చేసి ఈ పిల్ల పెళ్లి సంబంధాలు చెడగొట్టారో మాకు బాగా తెలుసు. శకుంతల అంత గట్టిగా అరుస్తుంటే బంధువులంతా గుసగుసలాడుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. శకుంతల ఏమాత్రం తగ్గకుండా వాళ్ల కుట్రలన్నిటినీ బట్టబయలు చేస్తూ, ఎవరెవరు ఏం మాటలు మాట్లాడారో కూడా నా దగ్గర లెక్కుంది. నేను గనక నోరు విప్పానా మీ కుటుంబాల పరువు బజార్న పడుతుంది. జాగ్రత్త. ఇకనైనా మీ బుద్ధులు మార్చుకోండి. ఎప్పుడూ మీ స్వార్థాలు మీవేనా? ఎంతకాలం ఇలా కుళ్ళుకుంటూ ఉంటారు? మీ ఇళ్లల్లో కూడా ఆడపిల్లలున్నారు కదా, వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. శకుంతల అలా గడ్డిపెట్టి బుద్ధి వచ్చేలా మాట్లాడేసరికి బంధువులందరి నోళ్లు మూతపడ్డాయి. గేటు పక్కన నిలబడి ఇదంతా చూస్తున్న సితారా తన అత్తగారికి ఇంత పెద్ద నోరుందా, నా కోసం ఇంతలా నిలబడిందా అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఆ రోజునుంచి సితారను కాని ఆమె కుటుంబాన్ని కాని వేలెత్తి చూపించడానికి ఊర్లో ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు. ఎవ్వరూ కూడా ఆ కుటుంబం జోలికి వచ్చేవారు కాదు. సరిగ్గా అదే సమయంలో సితార బాబాయ్ కూడా ఊరి చుట్టాలందరినీ పిలిచి వాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అందరికీ బుద్ధి వచ్చేలా గట్టిగా హెచ్చరించాడు. ఆ దెబ్బతో అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా చెప్పే బంధువుల ఆటలన్నీ అంతటితో ఆగిపోయాయి. ఇక ఆ కుటుంబం ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. సితార బాబాయ్ కూడా శంకరయ్యకు, శ్రీనుకు వ్యాపారంలో ఎంతో సహాయం చేస్తూ తోడుగా నిలబడ్డాడు. అలా కపట బంధువుల కళ్ళు కప్పి కష్టాల్లో తోడున్న నిజమైన బంధుత్వంతో సితార ఇల్లు ఆనంద నిలయంగా మారింది.